శ్రీమాత్రే నమ. ఈ వీడియోలో మనం జూలై 1వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి, మరి ఈ పక్షంలో జరిగే ముఖ్యమైన మార్పులు గమనిస్తే ఈ జూలై 12వ తారీఖు వరకు వ్యయస్థానంలో సంచరిస్తున్నటువంటి కుజుడు ఈ రాశి వారికి ఆర్థిక పరమైనటువంటి ఒత్తిడి అధికంగా ఉంటుంది. రుణదాతల నుంచి ఒత్తిడి ఉంటుంది. అలాగే మీ పార్ట్నర్సు మీరు ఎవరితో అయితే రోజు లావాదేవీలు నిర్వహిస్తుంటారో వాళ్ళ వల్ల, అలాగే జీవిత భాగస్వామి వల్ల ఖచ్చితమైనటువంటి ఒత్తిడి, వారి కొరకు ధనాన్ని వ్యయం చేయడం జరిగే అవకాశం ఉన్నది. ముఖ్యంగా భూములు, స్థిరాస్తులు వాటి మీద మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడం, వాటి అభివృద్ధికి కొంతవరకు ధనాన్ని ఖర్చు పెట్టడం, అలాగే మీ కుటుంబ అవసరాల నిమిత్తం మీ తోడబుట్టిన వారికి కానీ మీ రక్త సంబంధీకులకు కానీ ఖచ్చితంగా తప్పనిసరిగా ఆర్థికపరమైన సహకారం అందించవలసి ఉంటుంది. ఏదైనా మొత్తం మీద జూలై 12 వరకు కూడా దగ్గర వారి వల్ల, భూముల వల్ల, స్థిరాస్తుల వల్ల కొంత నష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది. దాన్ని మనం జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే దాన్ని పాజిటివ్గా మార్చుకొని దాన్ని ఇంకా అభివృద్ధి చేసుకునే ప్రయత్నంలో ఆ విధంగా ఇన్వెస్ట్మెంట్ కూడా చేయవచ్చు. అలాగే కొత్త పంటలు, కొత్త వ్యాపారాలు చేస్తున్న వారికి కూడా చాలా వరకు 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. జూలై 12 తర్వాత మరి గురువుతో పాటు కుజుడు కూడా ఇదే రాశిలో సంచరించడం వల్ల చాలా వరకు గత కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి మీ వ్యాపార భాగస్తులు కానీ, మీ లైఫ్ పార్ట్నర్ కానీ చాలా వరకు మీకు అనుకూలంగా ప్రవర్తించే అవకాశం ఉంటుంది. అయితే అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా ఈ సమయంలో తగిన వైద్యం చేసుకునే అవకాశం ఉంటుంది. అది చేయించుకోవడం వల్ల కూడా కొంతవరకు జాతకుడికి అనుకూలత ఏర్పడే అవకాశం ఉంది. అతిగా ఆవేశపడడం, కోపపడడం, ఏదైనా తొందరగా నిర్ణయాలు తీసుకోవడం, ఇటువంటి వాటికి దూరంగా ఉంటూ ఏదైనా పని నిదానంగా చేసుకుంటే జూలై 12 తర్వాత జాతకుడికి ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా దైవ అనుగ్రహంతో సాకారంగా వెళ్ళే అవకాశం ఉంది. ఏమాత్రం అజాగ్రత్త పడినా, ఏమాత్రం తొందరపడినా ఏదో ఒక ఇబ్బంది తప్పనిసరిగా జాతకుడికి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా నిదానంగా వ్యవహరించడం మంచిది జూలై 12 తర్వాత. అలాగే మరి దశమ స్థానంలో సంచరిస్తున్నటువంటి శని భగవానుడు మరి ఈ పక్ష ప్రారంభంలోనే వక్రగమనం పొందడం జరిగింది. అంటే అది దశమ స్థానం, కర్మస్థానం మీద వక్రగమనం పొందడం వల్ల మీరు గతంలో ఏదైనా పొరపాట్లు చేసి ఉన్నా, ఏదైనా కార్యక్రమాలు అసంపూర్ణంగా చేసి ఉన్నా మరి ఈ సమయంలో అవి పూర్తి చేసే అవకాశం ఉంటుంది. ఏదైనా గృహ నిర్మాణం చేపట్టి అది మధ్యలో ఆగిపోయి ఉంటే మరి దాని మళ్ళా పునఃప్రారంభించడం వల్ల అది పూర్తయ్యే అవకాశం ఉంటుంది రాబోయే ఒక 4-5 నెలల్లో. ముఖ్యంగా ఉద్యోగ విషయంలో గతంలో మీకు ఏమైనా ఉద్యోగపరమైన ఇబ్బందులు, సస్పెండ్ అయి ఉన్నా, ఇబ్బంది ఉన్నా, లేదంటే లీవ్లో ఉన్నా, వేకెన్సీలో ఉన్నా తిరిగి ప్రయత్నం చేయడం వల్ల మళ్ళీ మీకు ఈ పూర్వవైభవం అంటే పాత ఉద్యోగం రావడం కానీ, ఉద్యోగంలో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగడం కానీ మరి ఈ సమయంలో జరిగే అవకాశం ఉంది. అంటే వృషభ రాశి వారికి శని యోగకారకుడు, పైపెచ్చు స్వక్షేత్రంలో దశమ స్థానంలో ఒక మంచి పంచమహాపురుష యోగంలో మీకు జాతకంలో బలంగా ఉండడం జరిగింది. ఇది ఎక్కువగా వృత్తి మీద, సుఖస్థానం అంటే భూములు, స్థిరాస్తి పైన, ముఖ్యంగా వ్యయభావం పైన ఎక్కువ ప్రభావం చూపిస్తుంటుంది. మరి ఎవరైతే సొంత గృహం కోసం ప్రయత్నం చేస్తూ ఏదో కారణం వల్ల వాయిదా పడుతూ ఆగిపోతున్నారో వారు ఈ సమయంలో సొంత గృహం కోసం ప్రయత్నం చేయండి. అంటే అది కొంతగా డబ్బులు పూర్తిగా ఉండి కాదు, కొంత రుణం ద్వారా, కొంత రక్త సంబంధీకులు సహాయపడడం ద్వారా, లేదంటే భార్య లేదా భర్త వాళ్ళ బంధువుల సహకారంతో మీరు సొంత గృహం కొనుక్కునే యోగం ఈ నెలలో ఉండే అవకాశం ఉంది. కాబట్టి కొంతవరకు ప్రయత్నం చేయడం ద్వారా మీకు మరి రాశిలో ఉన్నటువంటి గురువు యొక్క ఆశీస్సులతో, లాభస్థానంలో ఉన్నటువంటి రాహు విదేశ మిత్రుల సహకారంతో మీకు గృహయోగం లాంటిది ఏర్పడే అవకాశం ఈ వారం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ప్రయత్నం చేయండి. ఈ నెలలో సొంత గృహయోగం ఈ రాశి వారికి ఏర్పడుతుంటుంది. ఇక ధనస్థానంలో శుక్రుడు
చతుర్థాధిపతి రవి. ఈ రెండు కూడా జాతకుడి కుటుంబంలో ఒకరికి ఆదాయం పెరగడం, అలాగే కుటుంబంలో శుభకార్యాల కొరకు ముఖ్యంగా చర్చిస్తూ ఉంటారు. ఇది స్త్రీలకి చాలా అనుకూలంగా ఉంటుంది. ఏదన్నా కొన్ని తర్జన భర్జనలు, కుటుంబంలో కొన్ని సమస్యలు, గొడవల తర్వాత ఒక సమస్య, అది ఆర్థికపరమైన సమస్య అవ్వచ్చు, వివాహపరమైన సమస్య అవ్వచ్చు, బంధువులకు సంబంధించింది అవ్వచ్చు, ఖచ్చితంగా మీకు ఈ సమస్య మరి ఈ పక్షంలో ప్రారంభమయ్యే అవకాశం మరి అంటే అది పరిష్కరించే అవకాశం ఉంటుంది. అలాగే ధనయోగం కూడా పెరుగుతూ ఉంటుంది. రుణ రూపంలో అంటే రుణం దొరికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కుజుడు 12లో ఉండడం, షష్టాధిపతి ధనస్థానంలో ఉండడం, దానికి సహకారంగా చతుర్థాధిపతి రవి ధనస్థానంలో ఉండడం వల్ల అది ప్రభుత్వ మూలకంగా రుణం అవ్వచ్చు, లేదంటే ఏదైనా పెద్ద ఫైనాన్స్ సంస్థ నుంచి అయినా మీకు రుణం లభించవచ్చు. అంటే ఇక్కడ ఏదైనా శుభకార్యం జరిగే నిమిత్తం కానీ, ఏదైనా గృహప్రవేశం చేసే నిమిత్తం కానీ ఇలాంటిది ఏదో జరిగే అవకాశం ఉంది. మీరు కూడా మరి ఈ పక్షంలో ఎక్కువగా ఈ ఫంక్షన్స్లోను, శుభకార్యాల్లోనూ, ఏదైనా టెంపుల్స్ దర్శించడం ఇటువంటి వాటికి ప్రయత్నం చేస్తుంటారు, వెళ్తుంటారు, అందరికీ సహకరిస్తుంటారు. మొత్తం మీద ధన విషయంలో కూడా కొంత డొనేషన్ లాంటిది కూడా చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే తృతీయంలో ఉన్నటువంటి బుధగ్రహం మంచి మిత్రుల సహకారంతో సులభంగా సహకరించుకొని, సో ఏదైనప్పుడు కూడా మరి ఈ 15 రోజుల్లో జాతకుడికి అటు ఉద్యోగపరమైన సమస్యలు పరిష్కరిస్తాయి, గృహయోగం ఏర్పడే అవకాశం ఉంది, ప్రభుత్వ సహకారం కూడా ఉండే అవకాశం ఉంది. చాలామంది ఈ మాస ఫలితాలు, పక్ష ఫలితాలు వాళ్ళని గమనిస్తూ రుణ సమస్యలతో చాలామంది బాధపడడం జరుగుతూ ఉంటుంది. చాలామంది అడుగుతూ ఉంటారు, ఈ రుణం తీరే విధానం ఏమైనా ఉంటుందా అని అడుగుతూ ఉంటారు. అంటే రుణం అన్నది ఏంటంటే కేవలం మనం ఒకరి దగ్గర తీసుకున్నటువంటి ధనమే కాకుండా కొన్ని జన్మతా కొన్ని బాధ్యతలు వస్తుంటాయి, వాటిని కూడా మనం రుణంగానే అంటూ ఉంటారు. అయితే ఏదన్నా ఒకళ్ళ దగ్గర తీసుకున్నటువంటి ధనం తిరిగి తీర్చే ప్రయత్నంలో చాలామంది కొన్ని సూచనలు ఏ విధంగా తీర్చాలన్నటువంటి విషయాన్ని అడుగుతుంటారు. అయితే కామన్గా రుణం తీరాలంటే ముందుగా అది కొద్దిగా జోక్గా ఉన్నా ముందు అప్పు చేయడం అన్నది స్టాప్ చేయాలి ఏదో విధంగా. అలాగే మీ యొక్క ఆదాయంలో ఎంతవరకు మనకి మిగిల్చుకోగలం అన్నది పరిశీలించి మీ యొక్క జన్మ నక్షత్రానికి సాధన తార వస్తుంది ఒకరోజు. అంటే మీది అశ్విని అయితే ఆరుద్ర, ఇలాగ మీకు నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి అర్థమవుద్ది. ఆ సాధన తార ఉన్న రోజున ఎవరికైతే మీరు ధనం ఇవ్వాలో వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళి, సార్ ఈ రోజు నుంచి మీకు కంపల్సరీగా నేను మీ యొక్క రుణం తీర్చే ప్రయత్నం చేస్తున్నాను, దానికి ప్రారంభంగా ఈరోజు ఇగో ఈ ధనాన్ని మీరు స్వీకరించి దాన్ని జమ కట్టుకోండి అని చెప్పి వాళ్ళతో ఆతిథ్యం ఏదో టీయో మంచినీళ్ళో తాగి ఖచ్చితంగా మీరు మీ గృహానికి రావడం చేయండి. అలాగే ప్రతి 9 రోజులకి ఒక సాధన తార వస్తుంటుంది. అప్పుడు డైరెక్ట్గా అతనికి కాకపోయినా ఏదైనా ఒక బ్యాంక్ అకౌంట్లోనో ఒక డబ్బాలోనో మీరు ఆ సాధన తార రోజు అతను అప్పు తీర్చే ప్రయత్నం కొంత అమౌంట్ యాడ్ చేయండి. ఎంతో కొంత అమౌంట్ చేసి నెక్స్ట్ మళ్ళీ 9వ రోజు నాటికి మళ్ళీ ఎంతో కొంత జమ చేసి ఈ విధంగా చేయడం వల్ల నెమ్మదిగా మీ యొక్క రుణం కంపల్సరీగా తీరే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. రుణదాతల ఒత్తిడి ఎక్కువగా ఉంది, ఏదో వచ్చి ఇబ్బంది పెడుతున్నారు, పదే ఫోన్ చేస్తున్నారు. అలాంటి సమయంలో మాత్రం మీరు కంపల్సరీగా ఏదన్నా హనుమాన్ టెంపుల్లో శుక్రవారం రోజు, అది ఉదయం అయితే ఉదయం, లేదంటే సాయంకాలం అయితే సాయంకాలం, ఒక 6 గులాబీ పూలు తాజాగా ఉన్నవి హనుమాన్ ఆలయంలో సమర్పించండి. స్వామిని అలంకరించమనండి. అక్కడ ఉన్నటువంటి సింధూరం బొట్టు తీసుకొని మీరు తిలకంగా ధరించండి. ఇలా ఒక 6 శుక్రవారాలు స్వామికి ఈ ఎర్ర గులాబీలు సమర్పించడం వల్ల మీకు కంపల్సరిగా రుణదాతల నుంచి ఒత్తిడి తగ్గుతుంది, ఏదో విధంగా రుణం తీర్చే ప్రయత్నం కూడా కనబడుతుంటుంది. సో ఏదైనా రుణం తీర్చాలంటే కొంత ప్రయత్నం కూడా అవసరం. అలాగే ఏదన్నా ఒక నియమాన్ని పాటించడం, అంటే ఒక దీక్ష, ఈ అప్పు తీర్చేదాకా
మనం ఏదో ఈ సిగరెట్ కాల్చడం, లేదంటే ఈ మందు తాగడం, లేదంటే ఈ స్త్రీతో నేను మాట్లాడడం. ఎందుకంటే సాధారణంగా అప్పుల పాలైన వాడికి ఇలాంటిది ఏదో ఒక అలవాటు ఉంటుంది. లేదంటే ఒక పేకాట, లేదంటే ఒక బెట్టింగు. దీనివల్లే అతను అప్పుల పాలవడం జరుగుతుంది. కాబట్టి అది ఒక నియమంగా పెట్టుకొని, అంటే ఏ కారణం వల్ల మీరు అప్పు అయితే చేశారో అది మీరు నియమంగా దాన్ని వదులుకునే ప్రయత్నం చేయడం వల్ల కూడా ఖచ్చితంగా మీకు ఈ యొక్క పట్టుదలతో మీ రుణం తీరే అవకాశం 100% ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా గమనించండి. ఇంకొక విషయం ఏంటంటే, అంటే మీరు ఒక వ్యాపారం నిర్వహిస్తున్నా, ఒక వృత్తి చేస్తున్నా, ఏదైనా ఒక గృహమైనా ఈ అప్పులు పాలవడానికి కారణం ఏంటంటే, మీ ఇంట్లో లేదంటే మీ వ్యాపార సంస్థలో చిన్న చిన్న చిల్లర దొంగతనాలు జరుగుతుంటాయి. అది ఎవరైనా అవ్వచ్చు, మళ్ళీ మీరు బాధపడతారు. అది ఎవరో కూడా గమనించక్కర్లేదు. దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేయండి. ఈ చిల్లర దొంగతనాలు, ఈ మిస్మేనేజ్మెంట్ ఉండడం వల్ల ఆ సంస్థ అప్పులు పాలయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వాటిని కంట్రోల్ చేస్తూ కొంత కఠినంగా ఉండడం మంచిది. ఈ విధంగా చేయడం వల్ల మీ యొక్క రుణ సమస్య 100% త్వరలోనే తీరిపోయే అవకాశం ఉంటుంది. స్వస్తి.